నిన్న ముత్యాలంపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుత వాతావరణంలో డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల మీద, మీరు ఎన్నికల్లో పెట్టినటువంటి ఆడబిడ్డ నిధి మీద, మీరు ఎన్నికల్లో పెట్టినటువంటి నిరుద్యోగ భృతి మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ శాంతియుత వాతావరణంలో మేము నిరాహార దీక్ష చేస్తే నిన్న ఉదయం 10:45 ఆ ప్రాంతంలో మాకు 10 గంటలకే బోండా ఉమా ఈ శిబిరం మీద దాడి చేయబోతున్నాడని తెలిసి సంబంధిత పోలీసు అధికారులకి ముందుగా సమాచారం ఇచ్చాం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేయలేదు, నిలుపుదల చేయలేదు. 10:45 ఆ ప్రాంతంలో 11 గంటల ప్రాంతంలో బోండా ఉమా ఒక 100 మంది అసాంఘిక శక్తులతో కలిసి వచ్చి శాంతియుత వాతావరణంలో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ప్రజల సమస్యలు, అలాగే యువకుల సమస్యలు, విద్యార్థుల సమస్యలతో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి శిబిరం మీద దాడి చేసి, దౌర్జన్యం చేసి, కోడిగుడ్లు వేసి, టెంట్ పీకేసి, మా బ్యానర్లు పీకేసి, వాటర్ బాటిల్స్ వేసి, టమాటాలు వేసి, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఒక బాటిల్లో యూరిన్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి మహిళల మీద వేయటం జరిగింది, పోయటం జరిగింది. ఇది మేమేదో చెప్తుంది కాదు, చూడండి ఒకసారి. బోండా ఉమా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెంట్ దగ్గరికి వచ్చి చేసినటువంటి కార్యక్రమం ఏ రకంగా ఉందో ఒకసారి మీరే గమనించండి. స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఇది. మీకు అది కూడా కాదని అంటే ఇది మా సొంత ప్లేస్లో మేము కూర్చుంటాం. నా సొంత ప్లేస్లో ఇక్కడ కూడా ఈ సొంత ప్లేస్ కాదు, ఇది కాదు. ఇక్కడ లాండ్ ఆర్డర్ చూసి మేము కంట్రోల్ చేసుకోవడం, యాక్షన్ తీసుకోకపోతే ఇది మాచర్లలో జరిగినటువంటి ఆ టెంట్ మీద దాడి చేసి పీకేసి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి టెంట్ స్థానంలో లోకేష్ సంబంధించినటువంటి బ్యానర్ కట్టి మా టెంటు పోలీసుల సహకారంతో తీసేసి అదే ప్లేస్లో అక్కడ కూర్చుని దీక్ష చేశాడు. ఎవరిచ్చారండి బోండా ఉమాకి అధికారం? టెంట్ దగ్గరికి వచ్చి రౌడిజం చేసి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసుల సమక్షంలో పోలీసులు ఏ రకంగా తయారయ్యానంటే గంట ముందు చెప్పినప్పటికీ కూడా ఆ టెంట్ దగ్గరికి రాకుండా ఆపలేనటువంటి నిస్సహాయ స్థితిలో పోలీసు యంత్రాంగం ఉంటే విజయవాడ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ శాంతి భద్రతలు సజావుగా సాగుతున్నాయి అని చెప్పి అర్థం చేసుకోవాలా? సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వము, ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, పోలీసులు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎక్కడో ముఖ్యమంత్రి గారు చీరాలో బాపట్లో ఎక్కడికి వెళ్ళారు. ఆయన ఇందాక పెద్ద ప్రసంగం ఇచ్చారు. నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రౌడీలు ఈ రాష్ట్రంలో ఉండరు, రౌడీల వెన్నులో వణుకు పుడుతుంది అని అన్నారు. ఇదేంటండి నిన్న జరిగింది? రౌడీలు ఎవరో వేరే కాదు, మీ పార్టీ ఎమ్మెల్యేలే రౌడీలు, మీ పార్టీ ఎమ్మెల్యేలే గూండాలు. ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఉంటుందా? ఎవరిచ్చారు రైటు? ప్రజలకు ఏదన్నా అసౌకర్యం కలిగితే సంబంధిత అధికారులు చెప్పాలి, పోలీసులకు చెప్పాలి. పోలీసులు వచ్చి మా టెంట్ పీకేస్తే టెంట్ ఉంచాలా, మేము కంటిన్యూ చేయాలా ఏంటా అనేది వాళ్ళతో మాట్లాడతాం. 2 సంవత్సరాలుగా నగరంలో ప్రశాంతంగా ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగిందా? అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని అడిగితే, ప్రభుత్వాన్ని మీరు ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని అడిగితే మా టెంట్ పీకేసి మా వాళ్ళ మీద దాడి చేసి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. లోకేష్ గారిని
చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా తిడితే తాట తీస్తాను అని అంటాడు. ఏంటి అసలు ఆ భాష ఏంటి? ప్రజాప్రతినిధి మాట్లాడేటటువంటి భాషేనా, లేదా బజార్ రౌడీగా వ్యవహరిస్తున్నారా? బజార్ రౌడీగా తయారైతే శాసనసభ్యులకి బజార్ రౌడీలకి తేడా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పాలి. రేపు ఎక్కడన్నా మీటింగ్లో ఈరోజు మేము మాట్లాడేటటువంటి ప్రశ్నకి, ఈరోజు నిన్న జరిగినటువంటి టెంట్ మీద దాడి చేయడానికి, కోడిగుడ్లు వేయటాన్ని, మూత్రం వేయటాన్ని, టమాటాలు వేయటాన్ని, రేపు చంద్రబాబు నాయుడు గారు బోండావుమా ప్రవర్తించినటువంటి తీరుకి సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీకు మార్కులు కావాలంటే